సోదర సోదరి, ఈరోజు చదివిన భాగం మీరంతా వినిండారు. మొదట తెస్సలోనికలో 5వ అధ్యాయంలో మనం చూసేదైతే చెప్పబడిన ప్రతి ఒక్క అంశము మనకి ఈరోజు చాలా ముఖ్యంగా ఉందని మనం తెలుసుకోవచ్చు. సో మొదట తెస్సలోని దాంట్లో చదువుకుందామా మరొకసారి. 5వ అధ్యాయము 1వ వచనం నుండి. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. చూసారా, అదే వచనమే. సో ఏం చెప్తారంటే, అందరూ సమాధానము నెమ్మదిగా ఉందని చెప్పుతున్నగా తటాస్తుగా నాశనము వాళ్ళపైన వస్తుందని. సో ఇప్పుడున్న పరిస్థితి అందరి మనసులో ఏమైపోతుందండి? ఇరాన్లో జరిగే యుద్ధం గురించి అందరూ ఆలోచన చేస్తున్నాం. దాని గురించి ఈరోజు మాట్లాడదామని అనుకున్నాను. ఎందుకంటే మనం అందరూ లోక అంత్యం కొరకు వెయిట్ చేస్తున్నాం. ఈ లోకము అంత్యమవుతుంది, తర్వాత ప్రభు యేసు వచ్చి కొత్త లోకంని ప్రారంభిస్తారని, నూతన ఆకాశము నూతన భూమి కొరకు, దాని కొరకు ఎదురు చూస్తున్నాను. అప్పుడు మాకి రక్షణ కలుగుతుందని. అయితే అది రావాలంటే ఫస్ట్ ఈ లోకం ఏమవ్వాలా? సైతాన్ లోకము, ఈ పాపము లోకము నాశనం అవ్వాలా. ఏ రీతిగా నోవా కాలంలో జలప్రళయంలో అని నాశనం అయిందో అలాగా అగ్నిప్రళయం ఏమైపోవాలా? నాశనం. సో దీనికి సైన్స్ అంటే సూచనలు ఏమని మనం వెయిట్ చేస్తున్నామో అప్పుడే బైబిల్లో చెప్పిన ప్రకారంగా జరుగుతూనే వచ్చింది. సో లాస్ట్ 2023లో ఏమైంది? గాజా నుండి ఇజ్రాయెల్ అటాక్ చేసి ఇజ్రాయెల్ గాజా మీద పడేది. ఈ యుద్ధము ఆల్మోస్ట్ 2 years ఏమైందండి, కంటిన్యూ అయింది. సో అప్పుడు మా మనసు ఏమైంది? మళ్ళా అంతిమవుతోంది, యుద్ధాలు చాలా, ప్రపంచమంతా దాని గురించి మాట్లాడుతున్నారు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అదే మాట్లాడాం అనుకుంటా కదా. సో ఎందుకంటే ఇజ్రాయెల్లో జరిగే ఏ విషయం అయితే మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఇజ్రాయెల్ నుండి ఆర్మగెద్దాన్ జరగాల. ఇజ్రాయెల్లోనే మెగద్దాన్లోనే అన్ని దేశాలు వచ్చి కడుపట్టి మహాయుద్ధం జరిగి లోక అంత్యము అక్కడి నుండే ప్రారంభం అవ్వాలి. సో అక్కడ ఏం జరిగినప్పుడు మనకేమవుతుంది? మా క్యూరియాసిటీ, అంత్యకాలం వచ్చేసింది కదా అని మాకు ఒక వార్నింగ్ సైన్గా. అయితే అలా చూస్తూ ఉంటే పోయిన సంవత్సరం అక్టోబర్లో ఏమైంది? సమాధానము చేసేసుకున్నారు కదా, సీజ్ ఫైర్ అయిపోయింది. ఆ యుద్ధము గాజానంతా ఆల్మోస్ట్ నాశనం చేసేసారు, హమాస్నంతా నాశనం చేశారు. ఆ సమయంలో ఏం చేసుకున్నారు? ట్రంప్ నోబెల్ ప్రైజ్ తనకి రావాల పీస్ ప్రైజ్ అని ఒక అర్జెంట్లో ఏం చేసేసాడు? సమాధానం చేసి వారిని స్టాప్ చేశారు. అది చేస్తేనే వాడికి ఏం చేయలేదు, ఆ పీస్ ప్రైజ్ ఇవ్వలేదనుకోండి. బట్ మాకు ఎలాగుండండి ఇది? ఏమో అవుతుంది, ఇంకా పెద్దగా అవుతుంది కదా. రష్యా అంతా ఇన్వాల్వ్ అయిపోతుంది, మరి లోకమంతా ఇజ్రాయెల్కి విరుద్ధంగా వచ్చి మహాయుద్ధము అయ్యేలాగా ఉంది. మళ్ళీ ఏమైపోయింది? సీజ్ ఫైర్ అయిపోయింది, సమాధానం అయిపోయింది అని మాకేమైంది? ఒకలాగా ఒక సమాధానం అయింది, వారు ఇంకా అవ్వలేదని. అయితే అదే సమయంలో ఏమైందండి? నిరుత్సాహం. అంటే మరి సమాధానం అయిపోయిందా, మళ్ళీ లోకం ఏమవుతుంది? యాజ్ యూజువల్లో జరుగుతుంది కదా అని మాకేమైపోయింది? ఇలాగే మెనీ టైమ్స్ ఇలాగే అయింది. ఇజ్రాయెల్ వార్ జరగటము, మనందరూ ఎగ్జైట్ అయిపోవటం, తర్వాత ఏమైపోతుంది? సమాధానం అయిపోయింది, నార్మల్గా లోకం పోతూ ఉంది. సో ఇలాగే చూస్తూ మనకి సమ్టైమ్స్ ఏమైపోయింది? దేవుడు ఆయన వాగ్దానం గురించి ఆలస్యము చేసినట్లే ఉన్నట్లు ఉంటుంది. అయితే ఆలస్యము చేయక మనమందరూ రక్షణ పొందాలని ఆ దినం ఏం చేస్తున్నాడు? ఎందుకంటే ఎంత డిలే అయిందంటే అంత టైం మనకు సిద్ధమైకేమవుతుంది జరుగుతుంది. ఇక్కడ ఆలోచన చేయండి. లాస్ట్ ఇయర్ అయిపోయింటే అక్టోబర్ నవంబర్ మహాయుద్ధం అయిపోయి అంత నాశనం అయిపోయింటే ఎంత జనమో రెడీగా ఉంటాము కదా. పర్ఫెక్ట్గా ఉన్నామని చెప్పొచ్చా? లేదు, ఇంకా కొంచెం టైం దొరికితే మంచిది అని ఎక్స్పెక్ట్. అది మంచిదే జరుగుతూ ఉంది. అయితేను ఆలస్యం చేయడు, అలాగా మనకేమైపోతుంది అనిపిస్తుంది. అయితే దాని లోపల అక్కడ ఏమి నార్మల్ అవుతుంది అనే లోపల ఏమైందండి? లాస్ట్ 28కి ఫిబ్రవరి 28కి ఇది అనుకుంటూనే ఉన్నారు, ప్లాన్ చేస్తూనే ఉన్నారు.
ఇరాన్ మీద ఇజ్రాయెల్ అమెరికా చేరినట్లు బాంబింగ్ స్టార్ట్ అయింది కదా. సో ఎందుకంటే ఇరాను లాస్ట్ టైం బాంబ్ చేసినప్పుడు కొన్ని న్యూక్లియర్ ఫెసిలిటీస్ని ఏం చేశారు, అటాక్ చేస్తారు. అయితే అది సంపూర్ణంగా ఏం చేయలేదు, నాశనం అవ్వలేదు. ఇరాన్ మరలా ఏమవుతుంది, బెలిస్టిక్ మిసైల్ ప్రోగ్రాంలు చేసేది మరలా చేసినట్లు. అదే ఆటోమిక్ బాంబ్ చేసేస్తే మరి ఒకటి తీసుకొని పోయి ఇజ్రాయెల్ వేసేస్తే ఇజ్రాయెల్ మొత్తం ఏమైపోతుంది, నాశనం. సో దీని గురించి ఆలోచన ప్లాన్ చేసి తర్వాత అమెరికాలో ట్రంప్ ఉన్నాడు కదా, సో అతన్ని బాగా దేవుడు తన ప్రణాళిక నెరవేర్చే కొరకు ఏం చేస్తున్నాడు, యూస్ చేస్తున్నాడని చెప్పొచ్చు. అతను లౌకిక మనిషినే, అయితే అతని టెంపర్మెంటు అతను ఈ టైంలో అక్కడ ఉండేది ఇజ్రాయెల్కి చాలా ఒక అనుకూలంగా ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ మనము ఇరాన్ని అటాక్ చేసినప్పుడు అప్పుడు సంపూర్ణంగా నాశనం చేయలేదు, కొంచెం చేసి స్టాప్ చేసేసారు, ఫ్యూ డేస్ ఏమో అంతే. అప్పుడు మాకేమనిపించింది, ఏమో స్టార్ట్ చేశారు కొంచెంలో వదిలేసారే, సంపూర్ణంగా అవ్వలేదే కదా అని మాకు అనిపించింది. బట్ ఏమో అది అనుకూలమైన టైం కాదు, కొంచెం గ్యాప్ వదిలేశారు. మరలా ఏమైందంటే ఈ జనవరి నుండి ఈ సంవత్సరము ఇరాన్లో ఆ జనాలకి ఏమైపోయింది, డిస్సాటిస్ఫై అయిపోయి వాళ్ళే ఆ రెజీమ్ ఉంది కదా, ఎవరు అది సుప్రీం లీడర్ అని పేరేమండి, అలీ ఖమీనీ అనే సుప్రీం లీడరు, అతనే అక్కడ ఏం చేసేది అంత డిక్టేటర్షిప్, అతను చెప్పినట్లే అందరూ చేసేది. వాళ్ళు స్ట్రిక్ట్ ఈ ముస్లిం లాస్ ప్రకారంగా వాళ్ళు ఇలా చేసి నియర్లీ 37 years జనాలకి ఏమైపోయింది, చిరాగా అయిపోయింది. స్త్రీలకు ఫ్రీడమ్ లేదు, ఆర్థిక పరిస్థితి చాలా ఏమైపోయిందండి, అక్కడ ఏమీ లేదు వాళ్ళకి ఇరాన్లో యాక్చువల్లీ. అలా పరిస్థితి అయిపోయింది. సో ఆ జనాలు ఏం చేశారు, ప్రొటెస్ట్ చేసేది స్టార్ట్ చేశారు ఆ రిజిమ్కి విరుద్ధంగా. సో అప్పుడు వీడేం చేశాడు, చాలా పవర్ఫుల్ ఆర్మీనే పంపించి, ఐఆర్జీసీ అని ఉంది ఏమండి, ఆర్మీ అతని చేతిలో ఉంటుంది, ఆ ఆర్మీని పంపించి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఓన్ సివిలియన్స్ని చంపడం స్టార్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేసిన వాళ్ళందరినీ చంపేసేది స్టార్ట్. అప్పుడేమైంది, హోల్ వరల్డ్ దానికి విరుద్ధంగా వచ్చింది. ఇరాన్ జనములు ఏం చేస్తున్నారు, వాళ్ళు నాయకత్వంకి విరుద్ధంగా నిలబడారు అని లాగా వచ్చినప్పుడు అప్పుడు అమెరికా ఆ ఇరాన్ జనాలని ప్రొటెక్ట్ చేసే ఒక రీతిలో పోయి ఏం చేశారండి, అటాక్ చేస్తాం. సో ఇప్పుడు ఈ రిజిమ్ని నాశనం చేస్తే అప్పుడు జనాలకి ఏం చేసినట్లు, మనము సపోర్ట్ చేసినట్లు వరల్డ్ ఒపీనియన్ కూడా మన పైన విరోధంగా ఉండదని చెప్పి ఏం చేశారు, 28th February అంటే ఈ నెల 1st అనుకోండి, ఆ రోజు ఏం చేశారు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అంతా సముద్రంలో తీసుకొచ్చి బాంబ్ చేసి స్టార్ట్ చేశారు. ఇజ్రాయెల్ ఏరోప్లేన్స్ని ఇరాక్ ద్వారంలో పంపించి ఇజ్రాయెల్ ఏం చేశారు, కంటిన్యూస్గా బాంబ్ చేసి ఫస్ట్ అటాక్లోనే అలీ ఖమీనీని ఏం చేసేసారు, చంపేశారు. అలీ ఖమీనీ మరి అంత సీక్రెట్గా హైడౌట్లో ఉంటేను అతని చేతిలో 40 సీనియర్ టాప్ బ్రాస్ అంటారు కదా, మిలిటరీ లీడర్సు, అతను అడ్వైజర్స్ అందరినీ ఏం చేశారు, ఒకే సమయంలో ఒక మీటింగ్లోనే కొట్టేశారు. ఆ నెక్స్ట్ సండే నేను మాట్లాడుతున్నాను, నమ్మడానికి అవ్వలేదు. ఎందుకంటే ఇతను నియర్లీ 3 decades నుండి 30 సంవత్సరం నుండి ఇజ్రాయెల్ని నాశనం చేయాలా, అమెరికా నాశనం చేయాలా, డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు అమెరికా అని చెప్పి థ్రెటన్ చేసి బెదిరింపులు ఇచ్చి ఆ వారు మొదటి రోజు ఏమైపోయాడు, లేకుండా పోయాడు. ఇతను ఎలాంటి వాడంటే ఒక ఆక్టోపస్ ఉంటుంది, ఆక్టోపస్ తెలుగులో ఏమంటారు, ఆక్టోపస్ అంటారు లేదు అంటే దానికి చాలా టెంటకల్స్ ఉంటుంది కదా, తల ఒక ప్లేస్లో ఉంటుంది, అన్నీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అలాగా ఇజ్రాయెల్కి విరుద్ధమైన ఇజ్రాయెల్ శత్రువులు అందరికీ సెంటర్ వాడే, హెడ్ వాడే. అక్కడ హమాస్ని సపోర్ట్ చేసేది, హిజ్బుల్లాని కంట్రోల్ చేసేది, హూతీస్ని సపోర్ట్ చేసేది, వాళ్ళందరినీ పంపించేది ఎవరో ఆ ఇరాన్లో కూర్చొని ఉంటాడు కదా. అతని నుండి అన్ని ఇజ్రాయెల్కి విరుద్ధంగా జరుగుతుంది. ఆ తలని ఏం చేసేసారు, కొట్టేశారు. ఇది చాలా ఒక ఇంపార్టెంట్ ఒక ఈవెంట్ అని చెప్పొచ్చు. చూడండి, మనం ఏమీ అవ్వలేదు కదా, ఏమి అవ్వలేదా ఇంకా సమాధానం అనుకుంటున్నారు. కొంచెం గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ అటాక్లో చాలా పెద్ద ఒక
విక్టరీ అంటే జయంని ఇజ్రాయెల్ పొందుకున్నట్లు మనము చూసుకున్నాము. అది స్టార్ట్ అయ్యి కంటిన్యూస్గా ఇరాన్ పైన అటాకులు జరిగి ఈరోజు 19th డే, ఈరోజు 19 కదా, 19 రోజు కంటిన్యూస్ ఏమైందండి బాంబింగ్ జరగటం స్టార్ట్ అయ్యింది. మరి ఇంకా ఆగలేదు, ఇంకా ఏమవుతుంది కంటిన్యూ. ఇరాన్ని టోటల్గా ఏం చేస్తున్నారు, ఎవ్రీ సింగిల్ డే అండ్ నైట్ వాళ్ళ ఫెసిలిటీస్ అంతా అంటే మిసైల్స్, న్యూక్లియర్ ఫెసిలిటీస్ అంతా నాశనం చేస్తూ వస్తున్నారు. దాన్ని మనము చూడవచ్చు. యాజ్ రీసెంట్లీ లాస్ట్ 2 days బ్యాక్ మనం ఇక్కడ వచ్చే ముందు ఒక రోజు వాళ్ళ చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ అలీ లహర్జానీ అనే సెక్యూరిటీ చీఫ్, అతను ప్రధాని సుప్రీం లీడర్కి నెక్స్ట్ ఇరాన్ని కంట్రోల్ చేసి అతను ఏం చేశారు అంటే చాలా ముఖ్యంగా ఉన్న వాళ్ళంతా వన్ బై వన్ ఇయర్లీ మనం చూస్తే అక్కడ 3,500 ఇరానియన్స్ చంపబడారు. దాంట్లో ఆల్మోస్ట్ 1,500 వరకు మిలిటరీ పర్సనల్స్ అంటే సోల్జర్స్, మిలిటరీ జనరల్స్ అలాంటి వాడిని నాశనం చేసినట్లు మనము చూసుకుంటున్నాము. సో సోదరి ఇలా అయినప్పుడు ఇరాన్ ఏం చేసిందండి, కొంచెంకాలం తర్వాత మరలా ఇరాను బిగాన్ టు హిట్ బ్యాక్, ఇజ్రాయెల్ని అటాక్ చేసేది స్టార్ట్ అయింది. సో ఆల్మోస్ట్ డైలీ ఏం చేస్తున్నారు, వీళ్ళ దగ్గర ఏమేమి బాలిస్టిక్ మిసైల్స్ ఉందో అంతా ఇజ్రాయెల్ని ఫైట్ చేస్తున్నారు, ఇజ్రాయెల్ వాళ్ళని డిఫెండ్ చేసుకుంటున్నారు. అయితే కొన్ని ఏమవుతుంది, మిస్ అయ్యి ఇజ్రాయెల్ లోపల పడతా ఉంది, అది కూడా మనం చూడవచ్చు. మరి ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే ఇరాన్ ఉన్న ఆ లొకేషన్ ఏమండి, దాన్ని ఏమంటారు గల్ఫ్ అంటారు, పర్షియన్ గల్ఫ్ అంటారు కదా. గల్ఫ్ అంటే ఒక పక్కలో ఏముంది ఇరాన్ ఉంది, ఇరాన్ అంతా ఇరాన్. దాంట్లో ఈ పక్క ఏముంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇదంతా నెక్స్ట్ ఖతారు, మరి ఒమాన్, ఇదంతా ఈ పక్కలో ఉంది. అర్థమైందా, ఇలాగుంటుంది. ఇదంతా ఇరాన్ అనుకోండి, ఈ పక్కంతా ఖతారు, కువైటు, ఇదంతా ఈ పక్క ఒమాను, ఇదంతా దుబాయ్, అబు దుబాయ్ అంటారు కదా, ఇదంతా ఇక్కడ. ఆ ప్లేస్లో ఆ గల్ఫ్ ఇలాగ నేరో ప్లేస్లో ఏమవుతుందండి, అక్కడి నుండి సముద్రం పోతుంది, ఓకే, బయటకి మెయిన్ ఓషన్కి పోయేకి అక్కడ ఇదంతా గల్ఫ్, దాన్ని గల్ఫ్ కంట్రీస్ అంటారు. అంటే ఈ సౌదీ అరేబియా మెయిన్ కింద ఉంది. సౌదీ అరేబియా నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీళ్ళందరూ ఆయిల్ని ఏం చేస్తారు లోకంకి పంపిస్తారు. అది ఏమో వల్ల ఆ నేరో ఒక ప్లేస్లో ఆ నీళ్ళలో ట్యాంకర్స్ చాలా పెద్ద మెనీ టన్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ తీసుకొని అక్కడి నుండి బయటకు పోవాలి వేరే దేశాలకి. ఆ ప్లేస్లో ఇరాన్ ఏం చేస్తారు, దాన్ని బ్లాక్ చేస్తారు. అక్కడ పోయే షిప్నంతా అటాక్ చేసేది, ఏ షిప్ పోకుండా ఈ పక్కనే గల్ఫ్లోనే అన్ని ఆయిల్ తయారయ్యి పంప్ అవుతుంది కదా, అక్కడే థౌజండ్స్ ఆఫ్ షిప్స్ ఏమైపోయింది, ట్యాంకర్స్ అలాగే స్టాప్ అయిపోయింది. సో ఇదేమైంది ఇమీడియట్గా సిచ్యువేషన్ వరల్డ్లోనే ఏం చేసింది, ఎందుకంటే 20% ఆఫ్ ద ఆయిల్ అక్కడి నుండి వచ్చేది ఏమండి, వేరే ప్లేసెస్ నుండి వస్తుంది. అయితే 20% ఆయిల్ వరల్డ్కి అక్కడి నుండి అదే ఏమైపోయింది, స్టాప్ అయినప్పుడు చాలా కంట్రీస్కి ఎఫెక్ట్ అయింది కదా. ఎంతవరకు అంటే మన ఇండియాలో ఉన్న వాళ్ళకి ఏమైపోయిందండి, ఎఫెక్ట్ అయిపోయింది కదా. నేను లాస్ట్ సండేకి ముందు తమిళనాడుకి పోయింది, మాకు అలా లేదు, ఇరాన్ దాంతో ఫాలో చేస్తాం. ఇప్పుడు ఎలాగంటే ఇప్పటి వరకు దూరం నుండి జస్ట్ స్పెక్టేటర్స్ గమనిస్తుంటాము, మెజారిటీకే దాన్ని పట్టించుకోరు, అక్కడేమో జరిగితే మాకు దానికి సంబంధం లాగా, మనకి ఇంట్రెస్ట్ ఎందుకంటే ఇజ్రాయెల్ ఇన్వాల్వ్ అయ్యి కాబట్టి. అయితే అక్కడ పోతున్నాము, అక్కడ ఫోన్ చేసి చెప్పారు నాకు, మీరు వస్తున్నారు కదా, వచ్చేప్పుడు ట్యాంకు పెట్రోల్ ట్యాంక్ ఏం చేయండి ఫుల్ చేసుకోండి. నేను ఏమప్ప అలాంటి పరిస్థితి ఓవర్ నైట్ చేంజ్ అయిపోయింది, నాకు తెలీదు. అప్పుడు అక్కడి నుండి తీసుకువచ్చేప్పుడు అప్పుడు చూసిన నెక్స్ట్ సిలిండర్లో ఏమండి గ్యాస్ సిలిండరు ఏమండి ఎక్కడో జరిగేది ఇప్పుడు మన వంటింటి వరకు వచ్చేసింది చూడండి కదా. సిలిండర్ లేదంటే ఇప్పుడు బుక్ చేసామని పోతే 25 days తర్వాత బుకింగ్ చేయాలంట. ఇంకా గ్యాస్ లేదంటే ఎలా వండుకొని ఎలా తినేది, ఆహారంకి ఏమైపోయింది. ఎన్నో హోటల్స్లో క్రైసిస్ అయ్యింది, కొంచెం నార్మలైజ్ చేస్తారు, మరలా ఎక్కువ అవుతుంది, ఇంకా తక్కువ అవ్వదు. హోటల్స్లోనే ఏం లేదు,
కొన్ని ఐటమ్స్ మాత్రం పెట్టుకున్నారు, ఎందుకంటే గ్యాస్ లేదు. ఇప్పుడు మీరందరూ గ్యాస్ని కేర్ఫుల్గా జాగ్రత్తగా వాడుతున్నారు కదా. చాలా జనం ఎలక్ట్రికల్ ఏం చేస్తున్నారు, స్టార్ట్ చేస్తున్నాము కదా. సో గ్యాస్ మాత్రం కాదు, ఇది గ్యాస్ పెట్రోలియం నుండి చాలా విషయాలు ఎఫెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్, ఈ లారీలు అంతా లోడ్ రావాలంటే దానికి అంత పెట్రోల్ కొట్టి డీజిల్ అంతా వేస్తేనే తీసుకొచ్చేది. అక్కడ పెట్రోల్ వాళ్ళకి లేదంటే అక్కడి నుండి ట్రాన్స్పోర్టేషన్ అవ్వదు, పెట్రోల్ ఖరీదే ఎక్కువ అయిపోతుంది. ఫస్ట్ లేకుండా పోదు, ఫస్ట్ ఏమైపోతుందండి, యాక్చువల్లీ ఆల్రెడీ ఏమైపోయిందంట, ఈ బ్యారెల్లో ఈ వార్ స్టార్ట్ అయ్యే ముందు క్రూడ్ ఆయిల్ అంటారు, అంటే మెయిన్ ఆయిల్ తీసి దాని నుండి డీజిల్, పెట్రోలు, వేరే ఫ్యూల్స్ అంతా సపరేట్ చేసుకుంటారు. ఆ క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ $72 ఉంటుంది, ఇప్పుడు $120 అయిపోయింది, ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. ఆలోచన చేయండి. ఇప్పుడు ఇది అందరికీ ఏమవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది కదా. నెక్స్ట్ ఇలాగే వార్ కంటిన్యూ అవుతే $300 పర్ బ్యారెల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. అప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుందని అన్ని వెలాలు ఎక్కువైపోతుంది. సో చాలా డిపెండ్ అయినాము మనము అన్నిటికీ ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడు అక్కడి నుండి రావాలంటే ట్యాంక్ ఫుల్ చేసుకొని వచ్చాము, ఇప్పుడు వచ్చేప్పటికి సగం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఫుల్ చేసుకొని మళ్ళీ పోవాలా, లేదంటే దారిలో ఏమైపోతుంది. ఈ కన్వెన్షన్ చేయాలంటే ఏమండి ఎంత ఆలోచన చేసింటారు, గ్యాస్ ఇలాగా వంట అందరికి పెట్టాలా, అదంతా వాళ్ళంతా క్యాలిక్యులేట్ చేసి కొంచెం ఎక్స్ట్రా తీసుకొని ఉంటారు. బట్ ఎక్స్ట్రా అవుతేనే పర్వాలేదు. మనం బెంగళూరు ఎవ్రీ సండే ఆల్మోస్ట్ 250 పీపుల్ గెదర్ అవుతారు, అందరికీ బ్రేక్ఫాస్ట్ ఇస్తూ ఉంటాం కదా. ఇప్పుడు మనకు ఆలోచన చేసేలాగా అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ లేదంటే ఎలా చేసేది అంటే కొందరికంటే ఎలక్ట్రిక్లో మేనేజ్ చేయొచ్చు, అంతమందికి ఎలా చేసేకి దానికి చాలా కేర్ఫుల్గా కొన్ని ఐటమ్స్ ఈజీగా క్విక్గా అయ్యేది చేస్తున్నాము. కొంతవరకు ఇంకా టోటల్ స్టాప్ అయిపోయిందంటే అప్పుడు ఇంకా ఎక్కడ అవుతుంది. ఇక్కడ మనం గ్యాదర్ అవ్వాలంటే, ప్రయాణం చేయాలంటే దానికి ఏమైపోతుంది, ఇబ్బంది అయిపోతుంది. చూసారా, ఎక్కడో జరిగే యుద్ధము మన ఇంటి వరకు ఈరోజు వచ్చింది. మన ఇండియా దేశంలో అంత పెద్ద ఇండియా 85% ఆయిల్ డిపెండెన్సీ అవతల వాళ్ళ నుండి తీసుకునేది, 85% ఇంకొకరిని తీసుకోవాలా. ఈ 30 days టైము రష్యా నుండి తీసుకొని పర్మిషన్ ఇచ్చారు అమెరికా, ఎందుకంటే రష్యా యుక్రెయిన్ అటాక్ చేసినప్పుడు ఎవరు రష్యా దగ్గర ఏం చేసుకోకూడదు, ఆయిల్ తీసుకోకూడదు అని వాళ్ళకి బ్యాన్ చేస్తారు. అయితే ఇండియా ఏమండి వేరే రీతిగా చేస్తూ ఉంటుంది. ఇండియాకి మాత్రం కాదు, చూడండి చైనాకి చాలా పెట్రోల్ ఏం చేసేవాళ్ళు, చైనా ఇల్లీగల్గా ఇరాన్ దగ్గర తీసుకొని పోయి ఏమండి వాళ్ళు వేరే వాళ్ళకి సప్లై చేసేవాళ్ళు అంట చైనా. ఇప్పుడు చైనాకి టోటల్ ఏమైంది, కట్ ఆఫ్ అయిపోయింది. కొన్ని కంట్రీస్ మాత్రం కాదు, కొన్ని కంట్రీస్ అంతా చాలా డిపెండ్ అయింది ఆ ఆయిల్ నుండి వచ్చేవాళ్ళే, ఇంక్లూడింగ్ జపాను, మరి కొన్ని యూరోపియన్ కంట్రీస్ అందరికీ అక్కడి నుండే పోవాలా. సో సోదరి ఏమైపోయింది, ఇప్పుడు సిచ్యువేషన్ చాలా మారిపోయింది, చాలా క్రిటికల్గా ఉంది. మరి ఇరాన్ ఏం చేస్తారు, ఇజ్రాయెల్ దూరంగా ఉంది, ఇజ్రాయెల్ అటాక్ చేసేది కంటిన్యూస్గా మాత్రం కాదు, చుట్టూ నా గల్ఫ్ కంట్రీస్లో అంతా అమెరికన్ ప్రెజెన్స్ ఉంది, వాళ్ళందరూ అమెరికా కంట్రోల్లో ప్రొటెక్షన్లో వస్తారు. సో ఎక్కడెక్కడ అమెరికా బేస్ ఉందో వాళ్ళంతా ఏం చేశారు, ఎంత జనం బాంబ్ చేశారంటే ఆల్మోస్ట్ బహ్రెయిన్, ఖతారు, యుఏఈ అంటే దాంట్లోనే దుబాయ్ అంతా వస్తుంది కదా, ఆ దుబాయ్ని, ఒమాన్, కువైట్, ఇరాక్, సౌదీ అరేబియా, జోర్డన్, ఇన్ని కంట్రీస్ని ఏం చేశారు, ఇరాన్ బాంబ్ చేశారు. చూడండి ఎలా జరుగుతుంది. ఇజ్రాయెల్ శత్రువులకి ఒక మైండ్ ఏమైపోయినట్లు పడేయండి. వీళ్ళేమంటే అమెరికా చాలా దూరం రీచ్ అవ్వలేరు, ఇజ్రాయెల్ కొంతవరకు రీచ్ అవుతారు. మరి అమెరికన్ సపోర్ట్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని బాంబ్ చేసి స్టార్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ ఇరాన్కి విరుద్ధమయ్యారు కదా. ఎందుకంటే ఎంత పెద్ద ఎయిర్పోర్ట్లు అండి ఈ దుబాయ్ ఎయిర్పోర్ట్ అంతా, ఇక్కడ నుండి ఒక్క సింపుల్ డ్రోన్ అంటారు కదా, వాళ్ళంతా చాలా చీప్గా వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. ఒక $30,000 ఏమో ఉండొచ్చు. అది పోయి ఎయిర్పోర్ట్లో పడేప్పుడు $32 బిలియన్ పెట్టి కట్టిన ఎయిర్పోర్టే స్టాప్ అయిపోయేలాగా అయిపోయింది. సో
చూసారా, అప్పుడు వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది, ఎంత నష్టం అవుతుంది. సో వాళ్ళందరూ ఏమవుతున్నారు ఇప్పుడు ఇరాన్కి విరుద్ధంగా ఇప్పుడు ఇరాన్ నాశనం చేయాలనేలాగా ఉన్నారు. అమెరికాని ఫుల్ నాశనం చేయండి. ఇది ఎలాగంటే ఎవడైనా తాగేసి బార్లో అనేకులు ఉండారు, బార్లో తాగేసి ఒక్కడి దగ్గర జగడమాడుతున్నారు. సో వాడి దగ్గర తానే జగడమాడాలి. వాడి దగ్గర వదిలేసి అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ కొట్టకపోతే ఏమవుతారండి? అందరూ అలాగైపోయింది. వాళ్ళ మైండ్ ఏమైపోయింది చూడండి. అందరిని అటాక్ చేసినప్పటికీ వాళ్ళందరూ పర్టికులర్లీ గల్ఫ్ కంట్రీస్ అంటారు కదా, ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళందరూ ఇరాన్కి విరుద్ధంగా అటాక్ చేసేది సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా అటాక్ చేయలేదు ఇంతవరకు. వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారంటే దాన్ని ఏం చేయకూడదు, ఇంకా పెద్దగా చేయకూడదు యుద్ధం అని, దానిలోనే అయిపోతుందేమో అని స్టాప్ చేసేలాగా చూస్తున్నారు. అయితే ఇరాన్ కంటిన్యూస్గా అటాక్ చేస్తూనే ఉంటే అప్పుడు ఏం చేస్తారు? ఇది డెఫినెట్లీ అవుట్ ఆఫ్ రీచ్ అయిపోతుంది అని మనం చూడవచ్చు. అదే ఇక్కడ మనం చూసేప్పుడు ఏం చేస్తారు? తటాసుగా ఏమొస్తుందట? నాశనము, డిస్ట్రక్షన్, సడన్ డిస్ట్రక్షన్. నాశనం అంటే ఈ యుద్ధాలు ఎంత నాశనం అవుతుందో తెలుసా? ఇప్పుడు అమెరికా ఎన్ని వార్షిప్స్ని అక్కడ మూవ్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది. వాళ్ళు ఫైర్ చేసే ఒక్కొక్క మిజైల్స్ పోయే ఏరోప్లేన్స్ అన్నిటికూ కాస్ట్ అవుతుంది కదా. ఎంత తెలుసా అమెరికా కాస్ట్ అయింది సోఫారు? $1 బిలియన్ పర్ డే అవుతుందంట. ఒక్కరోజు ఈ యుద్ధాన్ని చేసేకి $1 బిలియన్. అంటే ఫస్ట్ ఫ్యూ డేస్లో చాలా హెవీగా పోయింది కదా. అలాగా ఈ 19 రోజుల్లో $11 బిలియన్ నష్టం ఎవరికైంది? బాంబు వేసిన వాళ్ళకి అయిందంటే బాంబు పోయి పడిన వాళ్ళకి ఎంత నష్టం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ పోయి ఫెసిలిటీస్ అంతా ఇరాన్ని వీక్ చేయాలని ఇజ్రాయెల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిఫైనరీ అంటే ఆయిల్ అంతా ఇచ్చేస్తారు కదా, మీరు చూసి ఉంటారు. పెద్ద ఇండియాలో కూడా ఉంది కదా, ఈ స్టీల్ పెద్ద డ్రమ్ లాగా ఉంటుంది అక్కడక్కడ. మీరు రైల్వేస్ ఎక్కడ సిటీస్ పోయినప్పుడు అలాగా అక్కడ చాలా పెద్దది ఉంది. దాన్ని ఒక రిఫైనరీని బాంబ్ చేశారు. అంటే ఎంత నష్టం ఆలోచించండి. ఇప్పుడు ఇరాన్ ప్లాన్ చేసి ఇజ్రాయెల్ పోర్ట్లో ఉన్న ఒక రిఫైనరీని అప్పుడు ఇక్కడ పోయింది, అక్కడ నష్టము. కొంచెం ఏమైనా మనం ఏం చేస్తాం, పెట్రోల్ కొంచెం వేస్ట్ అవుతే సిగ్నల్ ఆఫ్ చేసుకుంటాము కదా. కొంచెం ఎక్స్ట్రా పోవాలంటే అయ్యో ఇంత పెట్రోల్ కదా వేస్ట్ అని ఆలోచన చేస్తాము కదా. $100 $200 ఆలోచన. అక్కడ ఎంత పోతా ఉందండి? రిఫైనరీనే ఏమవుతుంది? నాశనం అవుతుంది. మిలియన్స్ ఆఫ్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే ఈ రిఫైనరీస్ ఇలా అవుతా ఉంటే నష్టం ఎంత కలుగుతుంది? అదే చెప్పింది, ఇది వాళ్ళకి మాత్రం లోకంకే నష్టము. చూడండి, ఆ నష్టం ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? ఎంత దూరంలో మనకు ఎఫెక్ట్ అవుతుంది. ఇండియా యాక్చువల్లీ న్యూట్రల్, ఎవరితోనో అందరితో మనుషులాగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆయిల్ కావాలా, ఇజ్రాయెల్ దగ్గర ఆర్మ్స్ కావాలా, అందరి దగ్గర బాగా ఉంటారు. అయితే తప్పక ఎంత ఇండియాకు ఎఫెక్ట్ అవుతా ఉంది అనేది మనము చూడవచ్చు. సో చెప్తున్నారే ఈ ఎక్స్పర్ట్స్ అంటారు కదా, ఇదంతా స్టడీ చేసేవాళ్ళు, ఇది ఎకనామిక్ ఇంపాక్ట్ ఎంత వర్స్ట్ అంటే 1970లో 1970 నుండి ఇప్పుడు వరకు అలాంటి జరగలేదంత. అంత పెద్ద ఎకనామిక్ ఇంపాక్ట్ అంటే ఆర్థిక విషయంలో దెబ్బ పడిందంత. ఇది ఇప్పుడే స్టార్టింగ్లోనే, ఇంకా ఇది ఎంతకాలం పోతా ఉందో తెలీదు మనకి కదా. సో ఎంత అవుతుంది? నెంబర్ 1 ఇన్ఫ్లేషన్ అయిపోతుంది. ఇన్ఫ్లేషన్ అంటే తెలుసు కదా, ఇన్ఫ్లేషన్ అంటే డబ్బుకి వాల్యూ కదా. ఇప్పుడు ఇంత డబ్బుకి ఇంత వాల్యూ అని ఉంటుంది కదా. ఇప్పుడు పెట్రోల్లో తీసుకోండి, పెట్రోల్ ఎంత అండి ఒక లీటర్కి? 110. 110. మేము చిన్నప్పుడు జస్ట్ $10 ఏం చేస్తాం అంకల్ జ్ఞాపకం ఉందా? బెంజమిన్ బ్రదర్, మీ కాలంలో మీరు చిన్నవాళ్ళు ఉన్నప్పుడు పెట్రోల్ వెల ఎంత అండి 1 లీటర్కి? మీరు బండి తోలేదు లేదా? అది మీకు తెలియదు. $10కి నేను 1 లీటర్ వేసుకోండి స్కూటర్లో, మా నాన్న స్కూటర్లో. ఇప్పుడు 110 కాదు, ఇంకా 120. అంటే ఇప్పుడు ఐటమ్ అంతే, డబ్బు మాత్రం ఏమవుతుంది? ఇది చాలా ఎక్కువగా అవుతుంది కదా. ఇప్పుడు 500 తీసుకొని పోతే
ఏమండి మనం పెళ్ళయి కొత్తలో ఎంతమ్మా ఒక రేషన్ అంతా 900 రూపీస్ ఏమో. 900 రూపీస్కి ఫుల్ మంత్ రేషన్ తీసుకొచ్చాము. 900 రూపీస్కి. మా మదర్ అప్పుడు 3000 రూపీస్ ఇచ్చేవాళ్ళు మనకి సెలవు కానీ సేవ చేసేకి. అది దాంట్లో తినేకని ప్రావిజన్ స్టోర్కి పోతే అన్నీ ఆల్మోస్ట్ మంత్ ఎండ్ వరకు ఉండేది. ఇప్పుడు 1000 రూపీస్ పోతే ఏమండి, ఒకసారి హోటల్కి వెళ్ళి వస్తేనే 500 రూపాయలు అయిపోతుంది. అంటే వచ్చేప్పుడు ఎక్కడో తిన్నాము. అది చాలా ఎక్కువ, ఎంతో ఎక్కువ అండి. మసాలా దోశ ఎంత అండి ఇక్కడ? 50. చూసారా, 50 అంటే పర్వాలేదు. అక్కడ ఎక్కడో 100 రూపీస్ అండి బెంగళూరులో ఒక ప్లేస్లో. అయితే అంత తిన్నగా ఉంది, చిన్నగా ఉంది, పొట్ట కూడా ఏమవుదో కదా. చాలా మోసము. ఆ సర్వణ భవన్ అని తమిళనాడులో ఉందే, చాలా ఫేమస్ అని. ఇంత పొంగల్ తీసుకుంటే ఇంత పొంగలు ఏమండి, చట్నీ, బిల్ మాత్రం 150 రూపీస్. కాబట్టి మా సిస్టర్ ఇంత వండి పెడతారు పొంగల్ ఇంట్లో. అంటే ఎంత ఎక్కువ అండి. ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ చాలా హై. దీనికంటే వర్స్ట్ కంట్రీస్ ఉంది చూడండి. అదే యూరోపియన్ కంట్రీస్లో ఈ పోలాండ్, మరి నెక్స్ట్ ఏమంది మొల్డోవియా, ఇదంతా. నేను అప్పుడు వెళ్ళినప్పుడే, ఎప్పుడు 1998లో వెళ్ళినప్పుడే డాలర్స్ తీసుకొని పోయాము. అంతా డాలర్స్ కదా, అంటే డాలర్స్కి కన్వర్ట్ చేసి తీసుకుని ఎక్స్చేంజ్ చేసి, ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఎక్స్చేంజ్ చేస్తే కొంత డాలర్కి ఇంత డబ్బు ఇచ్చేసాడు. వాళ్ళది ఎవరిదని మల్డోవియన్ కరెన్సీ ఇంత ఇచ్చాడు. నేను పర్వాలేదు ఇంత ఇచ్చాడు డాలర్కి ఇంత అని అనుకుంటే, అది ఒక్క వాటర్ బాటిల్కి 2000 ఇవ్వండి అంటున్నారు. ఒక్కొక్క ప్లేస్కి అంత ఇవ్వాల డబ్బులు. అదే ఇన్ఫ్లేషన్ అంటే. మనకంటే వెస్ట్ కంట్రీస్ ఉందండి. ఇప్పుడే 100 రూపీస్ ఉంటేనే ఆల్మోస్ట్ 90 కొంటా US డాలర్ ఇస్తే ఒక్క డాలర్కి అంత మన డబ్బు ఇవ్వాల కదా. ఇదంతా ఏమీ లేదండి. కొన్ని కంట్రీస్ ఉంది, సోమాలియా, కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్, అక్కడ డబ్బులు ఇంత కట్లు మార్కెట్లో ఇంత డబ్బులు అమ్ముతుంటారు. అది చాలా తక్కువనే. అక్కడ కొన్ని డాలర్స్ ఉంటేనే మీరు మిలియనర్ లాగా, అంటే అంత డబ్బు ఇస్తారు. అయితే మీరు ఏం కొనాలంటే అంతంత ఇవ్వాల తీసి, అంటే ప్రింట్ చేసి పెట్టేస్తారు. ఏమని అయితే దానికి లోకంలో ఏం లేదు, దానికి వాల్యూ లేదు. అలాగైపోయింది. అయితే ముఖ్యంగా ఈ యుద్ధంలో జరుగుతూ ఉండేది ఏం తెలుసా, ఈ డాలర్, పెట్రో డాలర్ అంటారు. ఏమైందంటే 1969 ఆ పీరియడ్లో అప్పుడు వరకు ఎక్కడ పోతేను ఈ పౌండ్స్ని యూజ్ చేసేవాళ్ళు. పౌండ్స్ అంటే తెలుసు కదా, ఇంగ్లాండ్ కరెన్సీ పౌండ్స్. అదే ఇంటర్నేషనల్లీ చాలా వాల్యుబుల్గా ఉండి ఈ పెట్రోల్ తీసుకునేది, అమ్మేది అంత పౌండ్స్లో జరిగేది. అయితే దానికి పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది, అంత వాల్యూ ఉందా అని. అప్పుడు డాలర్ ఏం చేసింది, పౌండ్స్ని ఏం చేసింది, ఓవర్టేక్ చేసి, అమెరికా చాలా గోల్డ్ రిజర్వ్లు పెట్టుకొని ఉన్నారు కాబట్టి అమెరికాలో ఉన్న కరెన్సీ డాలర్ని US డాలర్ ఏమైపోయింది, చాలా ఫేమస్ అయింది. అయితే ఇప్పుడు అదే ఏమైందండి, ఇప్పుడు ఇరాన్ ఏం చెప్తున్నారంటే, మనము ఈ చైనీస్ది కరెన్సీ ఏమంటారు దాన్ని, యాన్ ఏమంటారు, అది దాంట్లోనే ఏం చేస్తాం మేము, అమ్ముతాము. US డాలరే వద్దు. ఇప్పుడు దాన్నే క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చి అందరినీ అటాక్ చేసేది, వెనెజులాని అటాక్ చేశారు, మళ్ళీ క్యూబాని తీసుకొని పోతున్నాను, మరి గ్రీన్లాండ్ మాకు కావాలని అంతా చేస్తుంటే జనాలకి దేని మీద నమ్మకం పోయింది, అమెరికా పైన. అమెరికా డాలర్స్ ఏమైపోయిందండి. ఇప్పుడు ఈ జరిగే యుద్ధంలో ఎంత చేంజెస్ అవుతుంది చూడండి. సో అలాగా ఇన్ఫ్లేషన్కి నెక్స్ట్ ఏం వస్తుందండి, రిసెషన్. అంటే షేర్ మార్కెట్ అంతా పడిపోతుంది, బిజినెస్లు పడిపోతుంది. కంపెనీస్ ఏం చేస్తారు, ఫస్ట్ డౌన్ సైజ్ చేస్తారు, స్టాఫ్ని ఏం చేస్తారు, తగ్గిస్తారు ఏమండి, తర్వాత లే ఆఫ్ చేసేస్తారు. మాసెస్ ఏం చేస్తూ ఉంటారు, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని తీసేస్తుంటారు. ఇది ఎంత రియల్గా ఎఫెక్ట్ అవుతుంది తెలుసా. నేను ఇక్కడికి వచ్చేక ముందు మా ఒక ఫాలోవర్, అంటే మా స్టడీస్ని క్లోజ్గా ఫాలో అయ్యే ఒక వ్యక్తి, ముంబై నుండి, అతను ఒక మెసేజ్ పెట్టారండి, పెద్ద మెసేజ్. ఏమంటే, బ్రదర్ ప్లీజ్ ప్రే ఫర్ మీ, నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను. ఏమంటే మా కంపెనీ, అతను
5 years ఉందంట రిటైర్మెంట్కి ఇంకా. దాంట్లో సడన్గా ఒక మీటింగ్ కాల్ ఫామ్ చేసి నేను ఈ రోజు నుండి వెంటనే డిశ్చార్జ్ చేస్తున్నాను. ఇమ్మీడియట్గా ఏం చేశారంట, ఇతనికి ఎంత ఫీలింగ్ అంటే ఇంకా కొంచెం ఎంత అడుక్కుంటున్నాడట, ఇంకా కొంచెం 5 years ఉంది కదా, ఇంకా కొంచెం టైం ఏంటి అంటేను లేదు, ఇమ్మీడియట్గా నువ్వేమో అది తీసేసేప్పుడు ఏం చేస్తారు, టాప్ నుండి తీసేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఇవ్వాలి కదా. సో ఏం చేస్తారు, అతను ఏం చెప్తున్నాడు, బ్రదర్ ఐఎమ్ గెటింగ్ సూసైడల్ థాట్స్ అంటున్నాడు. ఏమండి ఇప్పుడు ఎలాగ నేను దీన్ని ఫేస్ చేసేది, ఇంటికి వెళ్ళి మెయింటైన్ చేసేది ఎలాగా, నా భార్య ఇంటికి రావద్దంటుంది అన్నారు. ఎలాంటి భార్య తెలీదు, బట్ పరిస్థితులు అలాగుందండి. కొంచెం కాలం ముందు ఎలా ఉందండి, ఎలాగా బెంగళూరు అంతా చూస్తే ఎంతో లక్షలండి సంపాదించింది. ఎన్నోసారి చెప్పాను, మా కజిన్ నీసు 2 లక్షలు, నేను 2 లక్షలు నువ్వు ఏం పని చేస్తావని అంత ఇవ్వాలని, 2 లక్షలు 2.5 లక్షలు ఏమండి, 1 లక్ష అంతా కామన్ అండి కదా. బెంగళూరులో పనిచేసే ఇంజనీర్లకి ఏమండి 1 నార్మల్ అండి. అమ్మాయిలు ఏం చేస్తున్నారు 1 lakh 1.5 ఏమండి అంతా సంపాదించేది. అలాగా వాళ్ళ లైఫ్ స్టైల్ ఏమవుతుంది, పెద్ద కార్లు కొనేది, ఫ్లాట్లు కొనేది కదా, కోట్ల రూపాయలు కోటి, ఎందుకంటే ఇంత వస్తుంది కదా, ఏం చేసేస్తారు, లాంగ్ టర్మ్ ఈఎంఐ అంతా వేసేస్తారు. సడన్గా పిలిచి నీకు ఉద్యోగం లేదంటే ఎలా ఉండాలా, బ్యాంకులు అంతా తెలుసు కదా. ఎవరో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు, మన సంఘంలో వచ్చేవాళ్ళ పైకినే 85% లోన్ కట్టేశాడంట. ఒక్క లోన్ డిఫర్ అయ్యాడని వాడికే చెప్పకుండా ఆ సైట్ని ఆ ఇల్లుని అమ్మేసి మిగతా కొన్ని లక్షలేమో తీసుకొచ్చి ఇచ్చారట అతని పర్మిషన్, ఎందుకంటే ఒక్క ఈఎంఐ ఏమయ్యాడని తప్పిపోయాడు. 85% కట్టేశాడంట. అప్పుడు కట్టింది పోయింది, ఇల్లు పోయింది. జస్ట్ థింక్ వాట్ ఇట్ విల్ బి. సూసైడ్ చేసుకుని, ఇప్పుడు ఫార్మర్లు సూసైడ్ చేసుకుంటారు విన్నాం కదా, ఎవరు రైతులు. ఇక్కడ కూడా జరిగిందా లేదా? కర్ణాటకలో సూసైడ్లు చాలా జరిగింది. ఎందుకంటే ఏమేమో అప్పు తీసుకొని పంట వేస్తారు, దానికి వచ్చే టైంలో అదికి వాల్యూనే లేదు. ఎంత వాల్యూ లేకుండా ఈ మ్యాంగో సీజన్లో, లాస్ట్ బిఫోర్ మ్యాంగో సీజన్, మ్యాంగో ఏమంటారు మామిడిపళ్ళు అంతంత లోడ్ రోడ్లు పడేశారు. ఎందుకంటే అంత వాళ్ళకి పెట్రోల్ వేసి ఆ ట్రాన్స్పోర్టేషన్ బెంగళూరు తీసుకొస్తే, సిటీస్ తీసుకొస్తే ఇది కూడా రాదంట. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ కూడా వాళ్ళకి రాకుండా ఉన్నప్పుడు ఎందుకు ఆ శ్రమ అని రోడ్లో ఏం చేసేసారు. అంటే వాళ్ళకి ఎంత నష్టమే ఉంటుంది ఆలోచించేయండి. ఎంత కష్టపడి చేసిన అది ఫార్మర్స్కి అలా అయితే, ఇప్పుడు ఏమిటి మన ఐటీ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు ఎంత జీతాలు ఇస్తూ ఉన్నారో, సడన్గా లే ఆఫ్ చేస్తే వాళ్ళు ఎలాగా పెట్టుకుంటారు. సూసైడ్ చేసుకునే ఒక రీతిగా వస్తూ ఉంది. అండ్ ఆల్ దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్, ఇదే స్టార్టింగ్. ఇంకా యుద్ధం పోతా ఏమవుతూ ఉంటుందండి. ఆలోచన చేయండి. గ్యాస్ లేదంటే ఏం చేస్తారు, శాలరీనే లేదంటే రెంట్ ఎలా కడతారు. అలాగే ఈ కరోనా టైంలో అయింది కదా, అన్నీ కొందరు ఎలాగో పోయారు, నడుచుకునే పోయారు. అక్కడ పోతే అక్కడ ఏం లేదు కదా. ఊరికి వెళ్తే ఎంతో జనానికి సొంత ఇల్లు కూడా లేదు. ఈ కండిషన్ ఆల్రెడీ ఆఫ్రికా కంట్రీస్లో ఎప్పుడో వచ్చేసిందండి. మనకు తెలీదు, మనం మనం టీవీలో న్యూస్ మాత్రం చూసేది లేదు. చాలా జనం అడిగితే న్యూస్ చేసేకని చెప్తారు, అయితే న్యూస్ మాత్రము చూడరు. ఏమండి ఈ సీరియల్లో అది ఇది చూసుకొని ఉంటారు తప్ప, యాక్చువల్లీ ఆఫ్రికన్ కొన్ని కంట్రీస్లో ఎంత ఆహారం లేకుండా, ఆకలి భరించలేక మడ్ కేక్స్ తింటున్నారంట. మడ్ కేక్స్ అంటే తెలుసా, కొంచెం మట్టిలో కొంచెం ఉప్పు మిక్స్ చేసి, కొంచెం ఫ్యాట్, ఏదైనా ఫ్యాట్ అంటే నూనె అది ఇది కొంచెం వేసేసి, పామాయిల్ అది ఇది కేకులాగా తీసి పిల్లలకి ఇస్తున్నారట. ఎందుకంటే ఆకలి ఏం చేయలేరు వాళ్ళు, దానివల్ల ఎంత బాడీకి హాని అవుతుంది అదంతా నెక్స్ట్ వదిలేండి. ఇప్పుడు ఆకలి లేదు కదా, ఆ పరిస్థితులు ఉండండి. ఇంకా కొన్ని ప్లేసెస్లో ఆ వైల్డ్ అనిమల్స్, ఏనుగా అదంతా కొట్టుకొని తినేస్తూ ఉన్నారట. ఆల్రెడీ వచ్చేసింది మనకి. ఇప్పటివరకు చాలా బాగా అమెరికన్ వచ్చి ఆఫ్రికాకి టూర్ పోతూ ఉంటారు. అప్పుడు ఇండియాకి వచ్చినప్పుడు ఆఫ్రికా వాళ్ళు కంపేర్ చేస్తే ఇండియన్స్ మిలియనర్స్ లాగా ఉన్నారు అన్నారు. మనకి ఏమండి 3 కోట్లు బాగా తిని ఏమండి
బాగా కొలెస్ట్రాల్ అంతా బాగా పెంచుకొని ఎలా ఉన్నాం మనము, ఇంకా తగ్గించాలని అంత ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ భయంకరమైన పరిస్థితులు మా చుట్టూ రాబోతున్నది. అదే నెక్స్ట్ రిసెషన్ ఏమవుతుంది, స్టార్ట్ అవుతుంది అని మనము క్లియర్గా చూడొచ్చు. దానివల్ల ఇది ఈ వార్ స్టార్ట్ చేసేప్పుడు ట్రంప్ ఏమన్నాడు అనుకున్నాడు, ఇమీడియట్గా షార్ట్ టైంలో ఏమైపోతుంది, అదే వెనెజులాలో అయింది కదా, వెనెజులా తెలుసు కదా, వెనెజులానే హైయెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉండేది ఇక్కడ వెనెజులా లోకంలోనే. సౌదీ కంటే అమెరికా, కెనడా అన్ని కంట్రీస్ కంటే హైయెస్ట్ ఆయిల్ రిజర్వ్ ఉండేది ఇక్కడ వెనెజులా. వాళ్ళు కొంచెం అమెరికాకి ఏమవుతున్నారు, అగెన్స్ట్గా చైనాకి క్లోజ్ అవుతున్నారని వీళ్ళు రియలైజ్ అయ్యి ఇమ్మీడియట్గా ఏం చేశారు, ఆ ప్రెసిడెంట్ని ఏం చేశారు, కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసి వాడు కావాల్సిన ప్రెసిడెంట్ని అక్కడ పెట్టారు. అదేలాగా అనుకొని ఏం చేశాడు ట్రంప్, ఇరాన్ని కూడా కమ్యూనిని కొట్టేసి ఆ ఒక గవర్నమెంట్ ఏం చేసేస్తాము, ఎందుకంటే ప్రజలు ఏమవుతున్నారు, తిరుగుబడుతున్నారు కదా. అయితే అది అవ్వలేదు. ఒక రోజులో అతన్ని చంపేశాడు. అయితే అతను చేసిన ఆ రిజీమ్ ఉంది కదా, గవర్నమెంట్ ఏమీ అవ్వలేదు, పోలేదు. అతని కొడుకుని ఏం చేస్తారు, మరలా నియమించారు. అది కంటిన్యూ అయ్యేలాగా ఉంది. వీడు ఎంత చేస్తూ ఉంటాను, ప్రజలు ఏమైపోయారు, ఇప్పుడు రియాక్షన్ స్టాప్ అయిపోయింది. సో వీళ్ళు చేసిందంతా ఏమవుతా లేదు, అంత ఈజీగా లేదు, షార్ట్ టర్మ్గా లేదు, అంత చాలా ఇది లాంగ్గా ఏమైనట్లుంది, ఇది డ్రాగ్ ఆన్ అయ్యేలాగా ఉంది కదా. అది మరి ఇరాను ఎంత వాళ్ళు బాంబ్ చేస్తూ ఉంటేనో చైనా, రష్యా వాళ్ళ సపోర్ట్ అంతా వాళ్ళకు ఉంది. యూనో సంథింగ్, చైనీస్ శాటిలైట్ సపోర్ట్ అంతా ఫుల్గా ఏముందండి ఇరాన్కు ఉంది. దానివల్ల వాళ్ళు మిషనరీ మరి టెక్నాలజీ ఇచ్చేస్తూ ఉన్నారు. ఎవరికి, ఎందుకంటే ఇరాన్ వలన చైనాకి చాలా లాభము, ఇల్లీగల్గా ఆయిల్ తీసుకొని వాళ్ళు లాభం చేసుకుంటున్నారు. సో ఇది ఏం చేస్తున్నారు, దానివల్ల ఇరాన్ ఏం చేస్తున్నారు. మరి రష్యాకు ఇరాన్కు ఏముందండి ఫ్రెండ్షిప్, ఎందుకంటే రష్యా యుక్రెయిన్ వార్లో ఇరాన్ ఏం చేసింది, డ్రోన్స్ వాళ్ళకి సప్లై చేసింది కాబట్టి రష్యా కూడా దేర్ ఇన్ గుడ్ టర్మ్స్. వాళ్ళు సీక్రెట్గా ఇల్లీగల్గా వీళ్ళకి ఏం చేస్తున్నారు, టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ అంతా. దానికినే జస్ట్ $30,000 ఉన్న ఒక డ్రోన్ పోయి ఏమండి బేస్లో ఉన్న ఒక యాంటీ మిసైల్ రెడార్ సిస్టమ్ అనేది, అది ఎన్నో $1 బిలియన్ అంట, $2 to $3 బిలియన్ ఆ ఎక్విప్మెంట్ని జస్ట్ $30,000 డ్రోన్ వచ్చి ఏం చేసేసింది. అది యాక్యురేట్గా కొడుతూ ఉన్నారు చూడండి, ర్యాండమ్గా కాదు, యాక్యురేట్గా. అది దుబాయ్లో ఆ ఎయిర్పోర్ట్నే కొడుతున్నారు, ఆ రిఫైనరీస్ కొడుతున్నారంటే వాళ్ళకి చాలా ఏముంది, టెక్నాలజీ సపోర్టు ఉంది. దానివల్ల వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు బాంబ్స్ అంతా చాలా ఏం చేస్తున్నారు, చీప్ క్లాస్లో చేస్తున్నారు, చాలా తక్కువలో. వీళ్ళు వేస్తూ ఉంటారు కదా, థౌజండ్స్ వేస్తూ ఉంటారు. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోనికి యాంటీ మిసైల్ ఉంటుంది కదా, ఆ మిసైల్ని కొట్టేసేదానికి డిఫెన్స్ సిస్టము, అది చాలా కాస్ట్లీ అంట. ఎంత కాస్ట్లీ అంటే ఒకటి వచ్చిందంటే వీళ్ళు దానికి పంపించేంత కాస్ట్ ఏమండి చాలా ఎక్కువ అవుతుంది. అలాగే అయిపోయి ఒక్కొక్క రోజు అలా అవుతూ ఉంటే వీళ్ళ దగ్గర ఉండదంతా ఏమైపోయింది, సప్లై అంతా అయిపోయింది. అమెరికన్స్ దగ్గర ఫుల్ ఏమైపోయిందంట సప్లై అంతా అయిపోయి, నాటో మెంబర్స్ ఉన్నారు కదా వాళ్ళ సపోర్టర్స్, రష్యా జొత్తులో ఎలాగ కొందరంతా సపోర్టర్స్ ఉన్నారో అలాగా అమెరికాతో నాటో మెంబర్స్ అని ఉన్నారు. వీళ్ళు జపాను, ఆస్ట్రేలియా, మరి యూకే, జర్మనీ, ఫ్రాన్స్, వీళ్ళందరూ వాళ్ళ సపోర్ట్లో నాటో మెంబర్స్ అంటారు. వాళ్ళ దగ్గర మీరందరూ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని పంపించి ఆ స్ట్రైట్ ఆఫ్ హోమోస్ అంటారులా, షిప్పులు వచ్చే దాన్ని క్లియర్ చేయండి, హెల్ప్ చేయండి అంటే 10 నాటో మెంబర్స్ ఇమ్మీడియట్గా అవుట్ రైట్ రిజెక్ట్ చేసేసారండి. మేము ఇన్వాల్వ్ అయ్యేది లేదు. ఏమిటి, ఇంగ్లాండ్ వాళ్ళు చెప్పినట్లు చేస్తుంది. ఇంగ్లాండ్ ఏం చేసేసారు, ఆస్ట్రేలియా రిజెక్ట్ చేశారు. ఇక్కడ మీరు చూస్తూ ఉంటే జపాన్ అంతా అమెరికానే ప్రొటెక్ట్ చేసేది. చైనాకు ముందు జపాన్ ఎంత చిన్నది. అయితే జపాన్ ఏం చేశారండి, అందరూ రిజెక్ట్ చేశారంట. ఫిన్లాండ్, స్పెయిన్, గ్రీసు అండ్ ఇంక్లూడింగ్ నెదర్లాండ్స్
రిఫ్యూజ్ చేశారు. అది మీరు చేసే యుద్ధము, మమ్మల్ని ఏం చేయొద్దు. ఇన్వాల్వ్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎంత కాస్ట్ అవుతుందండి. ఇప్పుడు ఎలా ఉందంటే ఇజ్రాయెల్, అమెరికా ఇద్దరు ఏం చేస్తున్నారు ఈ వార్ని, అండ్ గల్ఫ్ కంట్రీస్ మాత్రమే వాళ్ళ సపోర్టే ఉంది, ఎవరు సపోర్టు లేదంటే ఇప్పుడు ఎలా ఉంటుందండి ప్రెసిడెంట్కి, మేము ఎంత ఖర్చు పెట్టి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంటే మా కష్టంలో ఉన్నప్పుడు మీరు ఏం చేయలేదా, హెల్ప్ చేయలేదు. వెయిట్ చేయండి, చూడండి ఏం చేస్తాను అని ఏం చేస్తాను. అప్పుడు వాళ్ళలో ఏమవుతా ఉంది, ఎంత చూడండి వాళ్ళకి ఇంకా ఏమైనా అయిందంటే ఇంగ్లాండ్, రష్యా ఎప్పుడు నిండో, ఇంగ్లాండ్ ఎంత చిన్నదంటే న్యూక్లియర్ బాంబు తీసుకపోయి ఇంగ్లాండే లేకుండా చేస్తామని రష్యా చెప్తున్నాను. ఇంగ్లాండ్ అంత చిన్నదండి యాక్చువల్లీ. అప్పుడు అమెరికా సపోర్ట్ లేదంటే ఇప్పుడు చూడండి ఎంత వీక్ అయిపోతుంది. సిచ్యువేషన్లో చాలా ఓవర్ నైట్ ఈ ఒక్క ఇన్సిడెంట్ ద్వారా ఏమవుతుంది, మార్కొని వస్తూ ఉందని మనము చూడవచ్చు సోదరి. బట్ దీని అన్ని లోపల ఇజ్రాయెల్కి అడ్వాంటేజ్ అవుతా ఉంది. చూడండి ఇజ్రాయెల్కి లాభకరంగా ఉంది. ఎలాగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇజ్రాయెల్ శత్రు ఇరాన్ ఏమవుతుంది, ఇప్పుడు ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ చేసేసి మేము ఇజ్రాయెల్ని లేకుండా చేస్తాము అలాగే ఇలా చేసేవాళ్ళ. ఇప్పుడు ఇరాన్ ఏమవుతుంది, టోటల్ ఫ్రీడమ్ ఇచ్చినట్లు అయిపోయింది. డైలీ ఇజ్రాయెల్ ఏం చేస్తూనే ఉన్నారు, ఏ టార్గెట్ కావాలో అన్నీ నాశనం చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు మరలా ఏమవకూడదు, ఆ కెపాసిటీకి రాకూడదు, వాళ్ళు న్యూక్లియర్ బాంబ్ చేసే అంత కెపాసిటీ వాళ్ళకి రాకూడదు అని కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు, బాంబులు వేస్తూ ఉన్నారు. నెక్స్ట్ అదే టైం ఏం చేశారు, ఇరాన్ సపోర్టర్స్ లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా ఇజ్రాయెల్ని అటాక్ చేశారు. అదే ఒక ఎక్స్క్యూజ్గా పెట్టుకొని ఫుల్ ఆర్మీని ఎక్కడ పంపించేస్తారు, లెబనాన్లో పంపించి లెబనాన్ ఏం చేస్తున్నారు, హిజ్బుల్లా పేరులో నాశనం చేసి లోపల ట్రూప్స్ అంతా వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు ఎక్స్పెన్షన్ అవుతూ ఉన్నారు. చూడండి అదేనే చాలా జలుబు అనేది దేవుడు అబ్రాహాముకి ప్రామిస్ చేశారు కదా, అంత ప్లేస్ కూడా ఏం చేయాలా, తీసుకోవాలా అనే దానికి అనుకూలంగా ఉందని. ఇప్పుడు గాజా ఆల్మోస్ట్ వీళ్ళ చేతిలోనే ఉంది. ఏమండి ఇంకా ఫర్దర్ జోర్డాన్లో, సిరియాలో ఇంకా ఎక్స్పెండ్ అయ్యి ఇజ్రాయెల్కి ఏమైనట్లు లాభం. వాళ్ళే ఏం చేస్తున్నారు, అడిగి రమ్మని ఏమండి అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు ఆలోచన చేయండి, ఇంతంతా గొడవ జరిగింది గాజాలో, ఇప్పుడు ఎవరు గాజాని పట్టించుకుంటే లేదు. ఇప్పుడు అందరూ ఎవరిని ఫోకస్ చేస్తున్నారు, ఇరాన్ని. గాజాలో ఉన్న జనాలు అలాగే ఉన్నారు, వాళ్ళని సపోర్ట్ చేయాలా, మరలా కట్టాలనే ఉద్దేశం ఏమైపోయింది. నేను వాళ్ళు ఇజ్రాయెల్ అక్కడ సెటిల్మెంట్ అంతా చేసుకొని ఇంకా ఎక్స్పెండ్ అవుతూ ఉన్నారు. సో ఎలా చూస్తేనో ఇది దేవుడు తన కార్యం ఏం చేస్తున్నాడు, జరిగిస్తున్నాడు. ఇది మనకు తెలుస్తుంది, లోకం వాళ్ళకి తెలియదు, మనకి అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి క్లియర్గా మనకు తెలుస్తుందండి. యూజువలీ ఇజ్రాయెల్కి విరుద్ధంగా లోకమే వచ్చినప్పుడు, అందరూ వచ్చినప్పుడు దేవుడు ఎలా వాళ్ళని నాశనం చేశారు, వాళ్ళ మిస్అండర్స్టాండింగ్లు కదా. అదేలాగా ఇక్కడ జరుగుతుంది చూడండి. నాటోలోనే వాళ్ళకి ఏమండి, అదే వీళ్ళంతా ఉన్నారు కదా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, వీళ్ళందరూ గాజాకి ఎక్కువ సపోర్ట్ చేస్తారు ఆ టైంలో. ఇప్పుడు వాళ్ళలో ఏమవుతుంది మరి, వీళ్ళు తెలుసు, ముస్లిమ్స్ తెలుసు కదా, వాళ్ళు అందరికీ ఒకే శత్రు, అది ఇజ్రాయెల్. అయితే వాళ్ళకి ఏమండి పడదు. ఇప్పుడు ఇరాన్ ఇంత నాశనం చేస్తూ ఉంటేనో చాలా జనం ఏమయ్యారు, దాన్ని కండెమ్ చేయటమే లేదు. ఈజిప్ట్, కువైట్ ఉన్నారు చూడండి. ఈజిప్ట్ ఎంత పెద్ద ముస్లిం కంట్రీ, ఎందుకంటే వాళ్ళు షియా, ఇరాన్లోనే షియా ముస్లిమ్స్ ఉండేది. ఏమండి మిగతా వాళ్ళందరూ ఏమండి, సౌదీ అరేబియా వీళ్ళందరూ ఏమండి సున్నీ ముస్లిమ్స్. ఈ షియాలు ఏం చెప్తారో, మనం ప్రొటెస్టెంట్ ఉండేలాగా, వాళ్ళు సున్నీలు వచ్చి కేథలిక్ లాగా, మీరు చేసేదంతా తప్పు, వీళ్ళదంతా ఫాల్స్, మనమే కరెక్ట్ అని వాళ్ళని చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు పోతూ ఉంటే వాళ్ళకేముంది, హ్యాపీగా ఉంది. సో వాళ్ళలో ఏమవుతా ఉంది, ఇప్పుడు ఎంత గొడవలు అంటే అందరూ వీక్ అయిపోతున్నారు. సో మా కంటికి ముంద ఇదంతా జరుగుతూ ఉన్నది. ఈ మధ్యలో సిచ్యువేషన్ ఎంత బ్యాడ్గా ఉందంటే, ఇజ్రాయెల్ దగ్గర డిఫెండ్ చేసుకునేది ఏమవుతుంది, యాంటీ మిసైల్ ఇది తగ్గుతూ ఉంది. ఇరాను చాలా పెద్ద కంట్రీ, అక్కడ వాళ్ళు మౌంటనస్ టెరెన్, అది ఎక్కడంటే చాలా మౌంటైన్, అది ఈజీగా ఏం చేయలేరు, దాన్ని స్పాట్ చేయలేరు వాళ్ళు. దాని లోపల, పర్వతం లోపల
థౌజండ్స్ ఏం చేస్తూ ఉన్నారు, డ్రోన్స్ అది ఇది చీప్ అండ్ బెస్ట్గా తయారు చేస్తూనే ఉంటారు, వేస్తూనే ఉంటారు. ఇక్కడ వీళ్ళంతా డ్రైన్ అయిపోతూ ఉంటారు. దాన్ని పడకుండా ఆపేదానికి చాలా డాలర్స్లో ఏమవుతుందండి, వీళ్ళకి ఖర్చులు అవుతూనే వస్తుంది. అలా అవుతూనే వచ్చి బై ఛాన్స్ ఏమని అనుకోండి, ఏదైనా మెయిన్ ప్లేస్కి పడింది అనుకోండి. సోఫార్ మెయిన్ ప్లేస్కి పడలేదు, కొన్ని ప్లేస్లో పడింది, కొన్ని రెసిడెన్షియల్ ఏరియాలో ఎంత జనం చనిపోయారని చెప్తూ ఉంటారు. ఎంత జనం అండి, ఇజ్రాయెల్లో కూడా కొందరు ఏమంటే 8, 10, 11 అలాగా, ఇరాన్లో 3000 అలాగా చనిపోయారు. ఇక్కడ వీళ్ళు ఎంత డిఫెండ్ చేసుకుంటారు. అయితేను బై ఛాన్స్ ఒకవేళ ఇరాను చాలా పెద్ద బాంబ్స్ యూస్ చేస్తున్నారు ఇప్పుడు, బెలాస్టిక్ మిసైల్స్ చాలా పవర్ఫుల్. అలాంటిది ఎక్కడైనా ఇజ్రాయెల్ హైఫా సిటీలోనో జెరూసలేంలోనో పడి చాలా పెద్ద ఇదైందంటే అప్పుడు ఇజ్రాయెల్ దాన్ని డిఫెండ్ చేసుకోలేక వేరే రీతి మెథడ్స్ లేకుండా ఉన్నప్పుడు ఫస్ట్ టైము న్యూక్లియర్ బాంబ్స్ కూడా యూస్ చేసే అవకాశం ఉంది. ఇది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అమెరికా అంటే యూస్ చేయరు. అయితే ఇజ్రాయెల్ తన మెయిన్ ల్యాండ్లో అలాగేమైనా అయిపోయింది అనుకోండి, వీళ్ళు చైనీస్ రష్యా చేసిన మిసైల్స్ అంతా ఏదో ఒకటి పోయి సక్సెస్ఫుల్గా పడిపోయిందంటే ఇజ్రాయెల్ వేరే దారి లేక లాస్ట్ రిసార్ట్ అంటే ఏమండి, న్యూక్లియర్ కెపాసిటీ ఉన్నవాళ్ళు, చాలా పవర్ఫుల్ బాంబ్స్, దాన్ని తీసుకొని పోయి ఇరాన్కి వేసేసారంటే అక్కడి నుండి న్యూక్లియర్ వారేమైపోతుంది కదా. ఇంకా న్యూక్లియర్ వచ్చిందంటే పోయింది కదా. ఇదివరకు ఎవరు ఏం చేయలేదు. ఎప్పుడు లాస్ట్ యూజ్ చేసింది హీరోషిమా 1945లో, అదే లాస్ట్. అప్పటి నుండి ఎవరు ఏం చేయలేదు, అందరి దగ్గర ఉంటేనే ఏం చేయలేదు. ఎందుకంటే అంత భయంకరమైన బాంబ్స్ అది. కంప్లీట్ ఈ ప్రకృతిని ఏమైపోతుంది, క్లైమేట్ ఏమైపోతుంది, చేంజ్ అయిపోతుంది. ఏ వాతావరణం ఇలాగ ఉంటుందండి. ఇప్పుడు ఆల్రెడీ ఏమవుతుంది, ఎన్ని డిఫరెన్సెస్ కదా. జస్ట్ నిన్న రాత్రి గొడుగు వచ్చిందా, ఏమంటారు ఉరుములు బెంగళూరు కాదు, బెంగళూరులో కూడా అయిందంట కొన్ని ప్లేస్లో ఈ హెయిల్ స్ట్రోమ్ పడుతూ ఉందంట. వడగంటలు ఎలాగ చూసారు వీడియోలో, వైట్ ఫుల్ పడిపోయింది. ఇంత వీళ్ళకి సంతోషంగా ఆడుకుంటూ ఉన్నారు. అంత ప్రకటన ఉంది కదా, ఇంత పెద్దది ఏమవుతుందంట, తలపైన పడితే ఎలా ఉంటుంది, అది చిన్న పడితే పర్వాలేదు. ఇదంతా ఇది మనం ఇంతవరకు వినలేదు. ఇదంతా కొత్తగా జరుగుతూ ఉంది. ఇంకా న్యూక్లియర్ బాంబులు పేలిపోతే అది ఇరానో అది ఎక్కడైనా పడింది అనుకోండి, ఇజ్రాయెల్ అయితేను, ఆ ఒక రేడియేషన్ ఎఫెక్ట్స్ ఈ వాతావరణం ఏం చేసేస్తుంది, టోటల్ అన్నీ పాయిజన్ అయిపోతుంది. మన ఎయిర్ ఏమైపోతుంది, పొల్యూషన్. ఇప్పుడే ఆల్రెడీ ఢిల్లీ ఎయిర్ అంతా వీ కాంట్ బ్రీద్ అంట. సచ్ పొల్యూటెడ్ ప్లేసెస్. న్యూఢిల్లీ, బెంగళూరు కూడా అంతా ఏమండి సస్పెండెడ్ మ్యాటర్స్ అంతా చాలా ఎక్కువ ఉంది. అలా ప్లేస్లో ఇది అక్కడక్కడ స్టార్ట్ అవుతాయి. దాన్ని ఇంకా కంట్రోల్ చేసేకి అవుతుందండి. ఫస్ట్ వరల్డ్ వారు మీకు తెలుసు కదా, ఎంత ఈజీగా ఎవరో ఒకరిని వీళ్ళని చంపేశాడు, షూట్ చేశాడంటే తెలుసు కదా. అది ఆ ఒక్కరిని చంపిన వలన వరల్డ్ వార్ ఏమైపోయింది. అలాగా ఒక్క ఇన్సిడెంట్ వల్ల ఏమవచ్చు కదా. ఇప్పుడు ఆల్రెడీ చెప్తా ఉన్నారు, బెంజమిన్ నెతన్యాహుని చంపేశాడని చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళు వీడియో అంతా ఏమండి, కాఫీ తాగేది, నేను బాగున్నాను కాఫీ తాగుతా ఉన్నాను చూడండి. అయితే అది కూడా ఏఐ జనరేటెడ్ ఉండొచ్చు అంటున్నారు. ఎందుకంటే అతను కాఫీ తాగుతున్నాను చూడండి, అదేలాగా వేరే వ్యక్తులు ఏం చేస్తున్నారు, అదేలాగా చూపిస్తున్నారు. ఇప్పుడు ఏదైనా వీడియో చూసారంటే నిజమా చెప్పలేమండి. అలా ఉంది కదా, నిజంని అబద్ధం అనుకుంటాం, అబద్ధంని నేను రాత్రి కూడా అది చూస్తూ ఉంటే ఒక గుర్రము ఎంత గోల్డెన్ కలర్లో ఉంది, అది ఎంతో మిలియన్స్ ఆఫ్ డాలర్స్. కుర్రాడికి గుర్రాలంటే ఇష్టము. సరే చూడు ఎంత బాగుంది గుర్రాలంటే, అది చూసి ఇది ఏఐ అనేది, కింద చూస్తే ఏఐ అని ఉంది. అప్పుడు నాకేమవ్వలేదు, ఆ గుర్రం చూసి నిజం అనుకున్నా. అలాగుందండి ఆర్టిఫిషియల్, ఫేక్ కదా, అన్నీ ఏమవుతుంది జరుగుతూ ఉంది. ఇది ఉన్నప్పుడు సోదరి ఇంకా పోతూ ఉంటే పరిస్థితులు ఎలాగా మారుతుందో మనకు తెలియదు. దానివల్ల ఇక్కడ ఏం చెప్పారు,
ఎలాగవుతుందంటే అది ఫినిష్ చేసేయండి. మొదట తెస్సలోనిక 5:7. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని. ఏమిటి? రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చును అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. ఏమిటి? ప్రభు దినము వస్తుందని మీకు. రాత్రి దొంగ అంటే ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏమవుతుందో తెలియదు. దొంగ అంటే అందరికి భయం ఉంటుంది కదా. మాకు నిన్న రాత్రి వచ్చేసినాము, ఇంట్లో అంతా లాక్ చేసి. మన బ్రదర్ ఒకరు పని చేస్తున్నారు, అతను రాత్రి వచ్చి పడుకుంటాను అని అతను ఉన్నాడని మనం ఏం చేసాము, ధైర్యంగా వచ్చేసాము. అతను మేము వచ్చి ఇక్కడ దిగిన తర్వాత వాళ్ళు అన్నకేమో యాక్సిడెంట్ అయిందంట. అక్కడ నేను హాస్పిటల్ పోవాలా, ఏం చేసేది, ఏం చేసా పప్పు అని. అంత టైంలో వేరే ఎవరికి ఇబ్బంది పెట్టేది వద్దని. ఏమండి మన మనసులో ఏమండి, దొంగ దొంగ వస్తే ఎలాగా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, అయితేను ఇప్పుడు కెమెరాలు అంతా ఫిట్ చేసాం కదా, ఒక 16-17 కెమెరాస్ ఉంది. దాన్ని ఇక్కడి నుండి చూసుకుంటూ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాము, చూస్తా దొంగ వచ్చాడా దొంగ వచ్చాడా. రాత్రి అంటే లేచి చూస్తున్నాం ఫుల్ హాల్లో బయట ఎవరైనా దొంగ వచ్చారని. అలాగుందండి. అయితే దొంగ వచ్చేది ఎప్పుడని దానికే మనం ఏం చేయాలి, లోకంకి తెలియదు. మనం అయితే బైబుల్ పెట్టుకొని ఆయన వచ్చే రాకడా అంతా సూచన చూస్తున్నాం. లోకంకి ఏమవుతుందో టోటల్ అన్ఎక్స్పెక్టెడ్. ఇదంతా జరుగుతున్న లోకం ఏమనుకుంటున్నారు, ఏమో కొన్ని రోజులు ఏమైపోతుంది, నార్మల్ అయితే ఇదంతా జరిగేది, ఏమీ జరగలేదా అనుకొని ఏమో చేస్తూ ఉంటారు. అయితే మనకు తెలుసు ఇది వస్తూ ఇంకేమవుతుంది. అది ఎలా వస్తుందంట, ప్రసవ వేదన. స్త్రీకి ప్రసవ వేదన వచ్చింది. అది ఎలా వస్తుంది, ప్రసవ వేదన వచ్చి కొంచెం గ్యాప్ వస్తుంది, అప్పుడు రెస్ట్ పోతుందా, మరలా ఏమవుతుందండి, మరలా నొప్పి. అది ఈచ్ టైం వచ్చేప్పుడు ఏమవుతుంది, ఎగ్జాక్ట్లీ అలాగే జరుగుతుంది కదా. ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇది ఫాల్స్ పెయిన్ కాదు. ఇది ఫాల్స్ పెయిన్ అంటే మనం మిస్అండర్స్టాండింగ్లో పోతామా, ఎప్పటికీ లేదు, తర్వాత నెక్స్ట్ నెల రండి అని పంపిస్తారు, అలా కాదు. ఇది పెయిన్ ఆల్రెడీ ఫీల్ అవుతున్నారా, ఆల్రెడీ మనమే ఫీల్ అవుతున్నాము కదా. ఇంకా పోతే ఏమవుతుందండి అంటే ఆ గ్యాప్లో ఉన్నామంతే కదా. అప్పుడు గాజా వార్ స్టార్ట్ అయింది, అయిపోతుంది, కొంచెం గ్యాప్ వచ్చింది, మరలా ఏమైంది, ఇంకా పెద్దగా వచ్చేసింది. కొంచెం తర్వాత ఏమవచ్చు, అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేది ఇంకా భయంకరంగా ఉంటుంది. అదే మనకి ఇక్కడ ఇచ్చింది అని చెప్పి ఏం చెప్పారు అక్కడ, ఏం చెప్పారు, లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును. నాశనము తటస్థించును కాకన వారెంత మాత్రమును తప్పించుకున్నారు. అదే మరి వాళ్ళు ఎంత మాత్రం ఏం చేయలేరు, తప్పించుకునే అవకాశమే ఇది ఖచ్చితంగా ఏమవ్వాలా, ఎండ్ అవ్వాలా. ఎందుకంటే ప్రవచనంలో దేవుడు చెప్పేశారు. ఏ వాక్యం మీద పెట్టి వాక్యం చెప్పారు 120 అని కదా. మనం అనుకుంటాం ఇంకా అవ్వలేదే, ఇంకా అవ్వాలి మన లైఫ్లో. ఏమండి ఎన్ని సంవత్సరం వెయిట్ చేసి ఉంటామండి మనము. నేనే మీ అందరికీ సీనియర్ బైబుల్లో. 40 years నుండి నాకు చెప్తా ఉన్నారు. 40 years వెయిట్ చేశాను. ఇంకా నోవా ఎన్ని వెయిట్ చేశారు, 120 వెయిట్ చేశారా, చెప్పారు. అయితే వెంటనే అయిందా, లేదు, 120 సంవత్సరము. అయితే ఆ టైంలో నోవా ఏం చేస్తున్నాడు, తన రక్షణకి కావాల్సింది. అప్పుడు వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు, చెప్తానే ఉన్నాడు, నేను చూడలేదా, ఏమైందా, వచ్చిందా అంటూనే ఉన్నారు. అయితే ఫైనల్లీ అయిందా, ఫైనల్లీ డోర్ మూసేశారు, వర్షం పడి అందరూ ఏమైపోరు. అదేలాగా సోదరి డిలే అయినట్లు ఉంటుంది. అయితే డిలే కదా, అది అంత ప్రోగ్రెస్ అవుతుంది. మీరు ఇంటర్నేషనల్ ఇదిలో చూస్తే ఎన్ని చేంజెస్ అవుతుంది. చూడండి, ఇజ్రాయెల్ అంటే ఎవరికూ తెలియదు, ఇప్పుడు అందరికి ప్రతిరోజు ఇజ్రాయెల్. ఎంత చిన్న దేశం ఈరోజు లోకమంతే. అది టీవీస్ ఇంటర్నెట్ అంతా వచ్చిన తర్వాత ఎక్కడో జరుగుతుంటే మనకేమవుతుంది, కళ్ళు ముందు జరిగినట్టు. చూడండి, దేవుడు అందరు అటెన్షన్ ఎక్కడికి వచ్చేసింది ఇప్పుడు, ఇజ్రాయెల్కి. సో అప్పుడే ఇజ్రాయెల్ని రక్షించేప్పుడు దేవుని మహిమ కూడా ఎక్కడి నుండి చూస్తారో
RNS వచ్చేసింది. అదే మధ్యలో పాప కార్యాలు ఏమైపోయిందండి, చాలా పెరిగిపోయింది. దానికి అంత్యము నమ్మకే అయ్యలేదు. అంత భయంకరమైన జనాలు ఏమైపోయారండి. మనము ఫ్యామిలీ ట్రిప్ లాగా బయటకు వెళ్ళొచ్చాము. మౌంటైన్స్ అంతా ఉంటుంది, పర్వతం అంతా, అక్కడంతా ఫారెస్ట్లో పోతా ఉంటే మనకు ఒకే భయం ఏం తెలుసా, ఏ కరడినో ఏమండి ఎలుకబంటినో అక్కడంతా ఉందంట, చిరుత పులినే ఉందంట అక్కడ వచ్చేస్తుందా. దానికంటే ఏ దుర్మార్గుడు వచ్చి మమ్మల్ని, అదే భయం అండి. అదే లేకపోతా ఉంటే అది ఎక్కడో మేము ఒక స్పాట్ చూపిస్తానని తీసుకొని పోయారు. సిస్టర్ ఉన్నారు, మేము ఆ స్పాట్ తీసుకొని పోతా ఉంటే పైన నాకు ఎవరూ లేదు అక్కడ, ఫుల్ పర్వతాలు అరణ్యమే ఉంది అక్కడ. అది ఒక బ్యారికేడ్ వేసినారు, ఇంకా ఫర్దర్ పోలీస్ ఏమో, వీళ్ళు పర్వాలేదు రండి దాని లోపల తీసుకొని పోయారు. అక్కడ పోతే ఏమండి ఆ స్పాట్లో ఎవరు సిస్టర్కి చాలా ఏమైపోయిందండి, భయం అయిపోయింది. ఏమప్పా ఎవరేం చేస్తారు అక్కడ, ఎంత అరిస్తేనే ఎవరూ లేదు. అది అంటే మనమందరూ, నేను పక్కలోనే ఉంటేనే వాళ్ళకి అంత భయం అండి. చూస్తే ఆ తర్వాత అక్కడ చూసుకొని అలాగే వచ్చేసామనుకోండి. ఇప్పుడు నిన్న వచ్చేప్పుడు ఈ రూట్ పైన వచ్చాము, ఏది ఈ గోరంట్ల కదిరి, ఆ రూట్ ఎవరు యూజ్ చేయరా కొండపైన, నాకు ఎవరూ చెప్పలేదండి. ఆ రూట్లో వచ్చేసాము, ఒక్క కార్ లేదు ఆ రూట్లో. కొన్ని స్టార్టింగ్లో రోడ్ చాలా బాగుంది, అయ్యో చాలా బ్యూటిఫుల్గా బాగా ఇంప్రూవ్ చేశారని వస్తూ ఉంటే, తర్వాత చూస్తా ఫుల్ రోడ్ స్పైల్ అంతా కొట్టేసి అంత రోడ్ తీసేసి చేస్తూ ఉన్నారు. ఏమప్పా సగం వచ్చేసి పోతా ఉంటే అక్కడ ఒక్క స్పాట్లో అంతా GPS వేసుకొని వస్తాం కదా, అది రెండు GPS, కార్లో ఒకటి దీనిలో ఒకటి, అది లెఫ్ట్ పోయింది. ఎవరిని అడిగా ఇలాగ పోయింది అన్నాడు. అలా పోతూ ఉంటే అక్కడ ఏమో బ్రిడ్జ్ కడతా ఉన్నారు, కిందకి ఇలా పోవాలా, కిందకి ఎక్కడో డైవర్షన్. అక్కడ పోతే అక్కడ ఒక స్పాట్కి వస్తాం, మట్టి రోడ్, అన్ని మట్టి రోడ్, ఎలాగుంది స్లోపు. అదే మన కారు అంటే చాలా ఎత్తు మట్టి ఉంటే అలా స్టక్ అయిపోతుంది. మరి చాలా కేర్ఫుల్గా పోతూ ఉన్నాము. అక్కడ ఈ పక్క ఒక రోడ్ పోతుంది లెఫ్ట్లో, రైట్ ఒక రెండు వర్స్ట్గానే ఉంది. ఏమండి అది ఎలా పోయేదని, ఇదే కొంచెం రోడ్ బాగుంది పోతా ఉంటే అక్కడ ఒక బ్రిడ్జ్ కింద ఎవరూ లేదు. కొందరు ఆటోలో 3-4 జనాలు కూర్చొని తాగుతూ ఉన్నారు, ఏమి మందు ఏమంతా. అలాంటి వాళ్ళే అక్కడ, వేరే ఎవరు లేదు. సరే ఇంకా పోదాం ఫాస్ట్గా, వాళ్ళు ఎక్కడ వాళ్ళని ఎందుకని పోతా ఉంటే ఎవరు లేదండి. ఈ పక్క ఆ పక్క రోడ్ వచ్చి మడ్ రోడ్డు, ఫుల్ మడ్డు. పోతానే ఉంటే అక్కడ డెడ్ ఎండ్ అండి అది. అక్కడేమో బ్రిడ్జ్ కట్టుతూ ఉన్నారు, దానికి రోడ్ వేసినారు, అక్కడ ఇంకా ఫర్దరే పోలేము. ఇది రాంగ్ అప్ప, ఇది ఇంకొక సైడ్ తిరుకొని వస్తుంటే వాళ్ళు ఆటోలో కూర్చొని కదా, మళ్ళీ ఈ పక్కన మన దగ్గరకు వస్తూ ఉన్నారు. నిజంగా సిస్టర్ వేరే జతలో ఉన్నారు కదా, చాలా భయమైంది నాకి మా సన్కి. అదే ఇద్దరు కొంచెం దాడి పెట్టుకునేది కొంచెం మంచిమైంది చూడండి. సో అయితే దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని ఎవరూ లేదు, ఎంత అరెస్తేనో చంపేస్తేనో ఎవరు లేదు, టోటల్ అవుట్ సైడ్. ఆ GPS చూడండి చాలా డేంజర్ అండి. GPS వేసుకొని అలాగే పోతుంటే వాళ్ళు ఇలాగే వస్తున్నారు. సరే అలాగే ఫాస్ట్గా వచ్చేసిన తర్వాత అక్కడ చూస్తే నేను చెప్పాను కదా, ఈ పక్క రోడ్, ఆ రెండు కాదు, ఫ్రంట్లో అక్కడ ఒక యూటర్న్ లాగా ఉంది. అదే అక్కడ ఒక్క బోర్డు పెట్టలేదు, ఒక ఏమీ లేదు, డైరెక్షన్ లేదు. ఆ రోడ్ తెలియదు, యాక్చువల్లీ డౌన్కి పోతుంది. అలాగ పోయి బయటకు వచ్చి తర్వాత ఆ రోడ్డు పట్టుకొని వచ్చామండి. ఆ మూమెంట్లో సిస్టర్కి అంటే నాకే భయం అయిపోయిందండి. అంత జనాలు చూస్తే ఏమైపోతుందండి. ఈరోజు ఏం చేస్తారండి, ఈజీగా చంపేస్తారండి. ఎందుకంటే ఏమన్నా నగలు, ఒక కొంచెం డబ్బు వరకే. నేను అదే చెప్పాను కదా, అమెరికాలో ఒక ఇంట్లో ముగ్గురు వచ్చేసి డెలివరీ చేస్తారు కదా, ఇది ఏమైనా ఆర్డర్ చేస్తే డెలివరీ, అలాగొచ్చి డోర్ తీస్తే గన్ చూపించి లోపలికి వచ్చేసి హస్బెండ్, వైఫ్, 20 సంవత్సరాల కొడుకు, ముగ్గురిని చంపేస్తారు. చిన్న బిడ్డలు ఇద్దరు, వాళ్ళని వదిలేశారు. బిడ్డలు ఉన్నారనేది చూడలేదు. అక్కడ వాళ్ళ దగ్గర ఎంత డబ్బు, అది వాళ్ళు చెప్తున్నారు ఏం కావాలో తీసుకోవాలి, ఇస్తేనో అది తీసుకొని ముగ్గురిని ఏం చేశారు, చంపేసిపోయారండి. దీన్ని UPS డెలివరీ మర్డర్ అని మీరు చూడండి. రీసెంట్గా అమెరికా UPS డెలివరీ వాళ్ళు చేసిన మర్డర్ అని.
అలాగా ఒక మనిషిని చంపటానికి ఏం చేయరు, కంప్లీట్ ఫ్యామిలీని ఏం చేస్తారు, చిన్న పిల్లలను కూడా కనికరించరు. అలాగా జనాలు అయిపోయారు. ఇంకా వస్తా పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగాలు లేకుండా రిసెషన్లు వచ్చినప్పుడు అప్పుడు జనాలు ఎలా ఉంటారు? యేసుప్రభు ఒక మాట చెప్పారు కదా, ఆయనని తీసుకొని పోయి వేస్తూ ఉంటే, ఈ ఒక చెట్టు పచ్చగా ఉన్నప్పుడే ఇలా అయిందంటే ఎండిన మనకి చెప్పరు కదా. అంటే అన్నీ పచ్చగా ఉన్నప్పుడే, ఇంత నార్మల్గా మాకు ఆహారం ఉంది కొంచెం పోతూ ఉన్నప్పుడే, ఇప్పుడే ఇలాగున్నప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఏమి ఉండకుండా ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉంటారు జనాలు? ఒక్కళ్ళొక్కడు ఏం చేస్తారు, చంపేస్తారు. కొంచెం కూడా కనికరం లేకుండా అదని ఎలా ఫేస్ చేస్తాము కదా. డెఫినెట్లీ వచ్చే రోజులో ఏమండి, లాస్ట్ కన్వెన్షన్లో ఇదేలాగా మాట్లాడాను. ఇప్పుడు పరిస్థితి ఇంకా నెక్స్ట్ కన్వెన్షన్ లోపల ఏమవుతుందో తెలియదు. దానివలన ఈ రీతి వరల్డ్ డేంజరస్లో ఉన్నప్పటికీ మేము ఏ రీతిగా దానికి సిద్ధపడాలా అనేది నెక్స్ట్ మనము నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాము.